నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలియజేశారు. నాయుడుపేటలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర పోటీలలో శాసనసభ్యులు కిలివేటి నేడు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఊరూరా క్రీడా సంబరాలు చేస్తున్నామన్నారు. ఈ నెల 26 నుంచి నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దీపిక, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, చదలవాడ లాయర్ కుమార్, ఎంపీపీ పురుగుల ధనలక్ష్మి, ఈద రత్నశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంఛనంగా గుంటూరులో ప్రారంభించడం, మరి వారు ప్రారంభించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ గేమ్స్ని ప్రారంభించడం జరిగింది. కబడ్డీ కావచ్చు, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ అంటే ప్రధానమైన 5 గేమ్స్లో మరి సచివాలయ పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంటే సచివాలయం పరిధిలో ఒక్కొక్క మండలానికి 10 నుంచి సుమారు 10 సచివాలయం అంటే ఆ సచివాలయ పరిధిలో ఈ 5 గేమ్స్ని ఆడించడం, ఈ సచివాలయ స్థాయికి సంబంధించిన ఎవరైతే విన్నర్స్ రన్నర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మండల స్థాయిలో ఆడించడం. అంటే నియోజకవర్గం సంబంధించిన 6 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉంటే ఈ 8 ప్రాంతాల నుంచి మళ్ళీ మండల స్థాయిలో ఆడించడం, వాళ్ళల్లో ఎవరైతే మళ్ళీ గెలిచారో వాళ్ళని నియోజకవర్గ స్థాయిలో గెలిచిన వారికి రన్నర్స్కి విన్నర్స్ కూడా ప్రైజులు ఇవ్వడం, మెమోంటోలు ఇవ్వడం, ప్రశంసా పత్రాలు ఇవ్వడం, దాంతోపాటు ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో గెలిచారో వాళ్ళని తీసుకెళ్ళి జిల్లా స్థాయిలో ఆడించడం, జిల్లా స్థాయిలో ఆడించిన తర్వాత వాళ్ళని కూడా విన్నర్స్ని తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఆడించడం, జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళకి కూడా ఇదే విధంగా ప్రైజులు ఇవ్వడం, అంటే నగదు బహుమతులు, అదేవిధంగా ప్రశంసా పత్రాలు, మెమోంటోలు ఇవ్వడం, రాష్ట్ర స్థాయిలో కూడా అదే కార్యక్రమం. మరి ఈ నగదు బహుమతులు ఇంచుమించు 12 కోట్ల రూపాయల వరకు మరి క్రీడాకారులకి ఇవ్వడం, ప్రోత్సహించడం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా జరిపించడం జరిగింది. మరి జరిపించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిగతుల్ని పరిశీలించినప్పుడు డాక్టర్స్ ద్వారా తెలుసుకున్నదంటే ఏదైతే ప్రజల జీవన శైలిలో, జీవన విధానంలో చిన్న చిన్న మార్పుల వల్ల, ఆ జీవన విధానం వల్ల ఏదైతే చిన్న చిన్న రుగ్మతలు ఉన్నాయో ఈ రుగ్మతల్ని ప్రధానంగా క్రీడల ద్వారా, వ్యాయామం ద్వారా కొన్నిటిని నయం చేయొచ్చు, ఈ రుగ్మతలు రాకుండా చేయొచ్చు అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం. మరి ఈ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా జరిపించడం. దీని ముఖ్య ఉద్దేశం మళ్ళీ ఈ వ్యాయామం, ఈ గేమ్స్ ఆడినందువల్ల ప్రజల యొక్క జీవనశైలిలో వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కుదిరిపడమే కాకుండా గ్రామీణ యువతలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని రగిలించడం, వాళ్ళల్లో ఉన్నటువంటి క్రీడా ప్రతిభని వెలికి తీయడం, ఆ ప్రతిభని వెలికి తీసి వాళ్ళని మంచి ప్లేయర్స్గా తీర్చిదిద్దడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దానికి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం ద్వారా చేసాం. వాళ్ళకి కిట్స్ ఇవ్వడం కానీ, కిట్స్ కోచ్లు పెట్టడం కానీ అన్నీ కూడా చేస్తాం. కబడ్డీ కావచ్చు, నేషనల్ గేమ్స్ ఆడేదానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనో, వాళ్ళలో ప్రతిభ గల వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలనో అందరూ కూడా ప్రోత్సహించి ముందుకు. ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నాం, మీకు తెలిసిన విషయమే.
మరి నాణ్యమైన విద్యను అందించేదానికి నాడు నేడు మనబడి కార్యక్రమం ద్వారా స్కూల్ని ఏ విధంగా బాగు చేస్తారో తెలుసు. మరి స్కూల్స్లో ఏ విధంగా మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తారో తెలుసు. ఆ మౌలిక వస్తువులతో పాటు అధ్యాపకుల్ని ఉన్నత చదువుతున్న మంచి ట్రైన్ టీచర్స్ని కూడా ఏర్పాటు చేసి ఇంగ్లీష్ విద్యను కూడా ప్రభుత్వాల పాఠశాలలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేదానికి ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నాణ్యమైన విద్యతో పాటు ఈ గేమ్స్ స్పోర్ట్స్ను కూడా మరి ఇంట్రొడ్యూస్ చేసి మన పేద ప్రజల్లో ప్రతిభని బయట తీయడానికి చేసే కార్యక్రమమే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. ఇది క్రీడా మహోత్సవం. ఇది రాష్ట్ర స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టలేదు. ఇది ఈ సంవత్సరం పెట్టాం డిసెంబర్లో. ఇక రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇది సంవత్సరికంగా ఈ ప్రతి డిసెంబర్లో కూడా ఈ క్రీడా మహోత్సవాల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో జరిపించే విధంగా మరి ఏర్పాటు చేశారు. దాన్ని యూజ్ చేసుకోవాలి. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఈ గేమ్స్ ఆడడం అనేది కనుమరుగైపోతుంది పరిస్థితి. మనకందరూ తెలిసిన విషయమే. కబడ్డీ, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఇంతకుముందు పాఠశాలలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు చాలా చక్కగా ఆడుకునేవాళ్ళు. మరి ఎండాకాలం వచ్చినా ఎప్పుడు సెలవులు వచ్చినా ఆడుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి కనబడట్లేదు. అందుకనే ఈ విధంగా ప్రోత్సహిస్తే మరి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత కూడా చక్కగా ఆడుకొని వారి ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవడమే కాకుండా ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఈ గేమ్స్, వ్యాయామం అన్నిటి వల్ల క్రమశిక్షణ కూడా అలవాటు ఉంది. తద్వారా సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అనేక ఆలోచన చేసి ఈ గేమ్స్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు సచివాలయ పరిధిలో గేమ్స్ మొదలైనవి, వీళ్ళందరూ చక్కగా ఆడుకోవాలి. ఈ ఆడినందువల్ల మత సామరస్యం పెరుగుతుంది. ప్రాంతాల మధ్య అవినాభ సంబంధాలు ఏర్పడతాయి. అనేక ప్రాంతాలు చూస్తాం, వాళ్ళకి వీళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, స్నేహ భావం ఏర్పడుతుంది ఇవన్నీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్స్లో పాల్గొనాలి. మరి స్పోర్టివ్గా ఆడాలి ముఖ్యంగా. ఎందుకంటే ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడిపోవచ్చు. పక్కన వెనకాల బొగిలిపోతాయి. ఇప్పుడు చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.